గట్టి మురళీమోహన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్. మీకు స్వాగతం మురళీమోహన్ గారు, నిత్య యవ్వనులు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మనందరం కూడా గర్వంగా చెప్పుకునే భారతదేశ స్వాతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే శుభాకాంక్షలు మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఆంధ్రదేశంలో ఎక్కడెక్కడో పుట్టి కష్టపడి చదువుకొని ఈ రోజున ఇక్కడికి వచ్చి మిమ్మల్ని చూసి మేమందరం కూడా గర్వపడే రీతిలో క్రమశిక్షణతో పెరుగుతుండవే కాకుండా మీ పిల్లలందరితో కూడా చక్కగా చదివించుకొని వాళ్ళని కూడా సమర్థనలు చేస్తున్నటువంటి తల్లిదండ్రులైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ రోజున ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మమ్మల్ని హైదరాబాద్ నుంచి ఇన్వైట్ చేసినందుకు సమాజం వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్ సింగపూర్ సభ్యులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది చూసినప్పుడు నాకు ఎంత ఆనందంగా ఉందంటే, తెలుగు వాళ్ళే కాదు ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఏ తెలుగువాడైనా సరే ఎన్టీ రామారావు అంటే తెలియని వాళ్ళు ఉండరు అంటే అది అతిశయోక్తి కాదు. ఒక అద్భుతమైన తెలుగు అనే పదానికి గౌరవం తెచ్చినటువంటి, గౌరవము గుర్తింపు కూడా తెచ్చినటువంటి వ్యక్తి శ్రీ ఎన్టీ రామారావు గారు. నేను నటుడిగా వచ్చి తర్వాత మొట్టమొదటి సినిమా తీసిన పేరు, ఆ సినిమా పేరు రామదండు. దానికి ఆ పేరు పెట్టడానికి కారణం కూడా రామారావు గారి మీద ఉన్న అభిమానంతో దానికి పెట్టారు రామదండు అని. చాలా పెద్ద సక్సెస్ అయింది ఆ సినిమా, మొదటి సినిమాయే. ఇవాళ రోజున ఇక్కడ ఈ అసోసియేషన్కి తారక రామదండు అంటే ఇంకా చాలా బాగుంటుందేమో అని అనిపిస్తుంది నాకైతే. ఈ పండగలో ఈ రోజున మరో పండుగ కూడా రావటం మనందరి అదృష్టం. భారతదేశంలో అత్యుత్తమ అవార్డులు మొట్టమొదటిది భారతరత్న, రెండో అత్యుత్తమ రికార్డు ది పద్మవిభూషణ్, మూడో అత్యుత్తమ అవార్డు పద్మభూషణ్. అలాంటి పద్మభూషణ్ అవార్డు మనందరి అభిమాన నాయకుడు మన ఎన్టీఆర్ గారి ముద్దుల కొడుకు, నట వారసుడు అయినటువంటి శ్రీ బాలకృష్ణ గారికి ఈ అవార్డు రావటం, ఈ సందర్భంగా మనందరూ కూడా ఈ పండగలో మరో పండగగా చక్కగా చేసుకుంటూ ఇది చేసుకుంటున్నాం. ఇది అందరూ కూడా ఆలోచించదగ్గి ఆనందించదగ్గ. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై జై బాలయ్య. చాలామంది అనుకుంటారు ఎన్టీ రామారావు గారి కుటుంబంలో పుట్టం, ఎన్టీ రామారావు గారి పిల్లల అదృష్టమని, లేకపోతే ఎన్టీఆర్ గారి అభిమానుల అదృష్టమని, ఇలా రకరకాలుగా అనుకుంటారు. నిజం, మనందరూ కూడా గర్వంగా చెప్పుకోదగ్గ, తరతరాలకు రాబోయే తరాలకు కూడా చెప్పుకోదగ్గ గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు. 2 years బ్యాక్ ఆయనకి శత జయంతి ఉత్సవాలు జరిగినాయి. మామూలుగా ఎవరికైనా శత జయంతి ఉత్సవాలు అని జరిగితే అది మొదటి రోజు చేస్తారు, మళ్ళీ ఆఖరి రోజు చేస్తారు. 2 రోజులు, 4 రోజులు, 6 రోజులు చేస్తారు తప్ప అంతకంటే చేయరు. బట్ నాకు తెలిసినందుకు ప్రపంచంలో 365 రోజులు నిత్యంగా